హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. సో, డాక్టర్ కేర్ హోమియోపతి. సో, చాలా మంది లోపల కూడా ఎక్కువ మంది లోపల చూసేటువంటి చర్మ సమస్య లోపల ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మాకు ఇంకేనా, ఇంకా జీవితాంతం ఈ ప్రాబ్లమ్ పోదా అని చెప్పేసి సఫర్ అయ్యేటువంటి విషయాల లోపల ఎస్పెషల్లీ చర్మ సమస్యలో చూసినట్లయితే సోరియాసిస్ సమస్య అనేది ఎక్కువ చూస్తుంటాం. సో, ఈ సోరియాసిస్ అనేది ఏంటి అనంటే ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సెల్స్ రివర్స్‌గా మన శరీరం మీద పనిచేయడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ లోపల కొంచెం చేంజెస్ రావడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సోరియాసిస్ లోపల ఏమవుతుందనంటే చర్మం పై పొర అనేది యూజువల్‌గా పోవడం, రాలిపోవడం, మళ్ళీ త్వరగా ఇంకోటి రావడం అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అదే ఒక సోరియాసిస్ పేషెంట్ లోపల చూసుకున్నట్లయితే చర్మం పై పొర అనేది ర్యాపిడ్‌గా రాలిపోతూ, పొలుసులుగా రాలిపోతూ, చేప పొట్టు ఏ విధంగా రాలిపోతుందో ఆ విధంగా రాలిపోతూ ఉండడం అనేది సోరియాసిస్ లోపల ప్రధానంగా చూసేటువంటి లక్షణం. ఈ సోరియాసిస్ పేషెంట్‌కి ఎస్పెషల్లీ ఈ వింటర్ వచ్చినా, రెయినీ సీజన్ వచ్చినా ఒక రకమైనటువంటి నరకం అనమాట. ఎందుకంటే యూజువల్‌గా ఏ పేషెంట్ ఎవరికైనా అంటే సాధారణంగా నార్మల్‌గా ఉండే పర్సన్స్‌కి కూడా వింటర్ రాగానే స్కిన్ డ్రైనెస్ అనేది కామన్‌గా ఉంటది. బట్ ఈ సోరియాసిస్ పేషెంట్ లోపల ఏమవుతుందంటే చర్మం చాలా ఎక్కువగా పొడిబారిపోయి వింటర్ లోపల, రెయినీ సీజన్ లోపల చల్లటి వాతావరణానికి స్కిన్ డ్రై అయిపోతూ విపరీతమైనటువంటి దురద, దాంతో పాటు రెడ్‌గా స్కిన్ మొత్తం కూడా రెడ్‌గా మారిపోయి పొలుసులుగా రాలిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. వింటర్ వచ్చింది, రెయినీ సీజన్ వచ్చిందనంటే సీజనల్‌గా ఈ సోరియాసిస్ సమస్య అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ చాలామంది ఏందంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు చాలామంది నా దగ్గరకొచ్చి అడిగేటువంటి క్వెషన్ ఏంటంటే, "సార్ నాకు సోరియాసిస్ ఉంది. నేను పెళ్లి చేసుకోవచ్చా? ఇది ఒకరి నుండి ఒకరికొస్తుందా? ఫర్దర్‌గా నాకుంటే ఇంట్లో ఇంకెవరికైనా వస్తుందా?" అని చెప్పేసి చాలామంది బాధపడుతూ, భయపడుతూ అడుగుతుంటారనమాట. బట్ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి నుండి ఒకరికొచ్చే విషయం కాదనమాట. సో, సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని లోపల చర్మం పై పొర అనేది పొలుసులుగా రాలిపోతూ ఉంటుంది. ఒకసారి వస్తే ఈ సమస్య వస్తే ఇంక జీవితాంతం బాధపడాలి అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి హోమియో వైద్యం అనేది చాలా చక్కటి పరిష్కారం అన్నమాట. ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల సోరియాసిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌కి అండర్‌లయింగ్ కాజ్ ఏంటి అనేది గుర్తించి మనం ట్రీట్మెంట్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుందనమాట. సో, చాలామంది ఏం చేస్తుంటారంటే పైపూతగా ఏదో క్రీమ్స్ టెంపరరీగా పైపూతగా మెడిసిన్స్ వాడుతూ టెంపరరీగా తగ్గింది చాలు అని చెప్పేసి హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతుంటారు. సో, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అప్పటి వరకు టెంపరరీగా ఆ ప్రాబ్లమ్ తగ్గినా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఈ ఇంటర్నల్‌గా వచ్చేటువంటి ఇమ్యూనిటీలో మార్పులన్నిటిని కూడా సరిచేస్తూ మెడిసిన్స్ అందించడం వల్ల ఈ సోరియాసిస్ సమస్యను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సోరియాసిస్ లోపల చాలా రకాల లక్షణాలు ఉంటాయన్నమాట. సో, చాలా రకాల రకాలున్నాయి. చాలా రకాల లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. కొందరి లోపల ఏందంటే చాలా మంది లోపల తల మీద ఉన్నటువంటి అంటే స్కాల్ప్ లోపల పొట్టులాగా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే డాండ్రఫ్ అని చెప్పేసి చాలా ఇయర్స్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, డాండ్రఫ్ లాగానే చూడడానికి సేమ్ అదే విధంగా ఉంటాయి. బట్ పొలుసులుగా రాలుతుందనంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తుంటాం. కొందరి లోపల ఏందంటే నెయిల్స్ మొత్తం గూడా నెయిల్ కలర్ గాని, ఆహ్, స్ట్రక్చర్ గాని పూర్తిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నెయిల్స్ మొత్తం గూడా వంకర్లు పోతుంటాయి. నల్లగా అవుతుంటాయి. సో, దాన్ని నెయిల్ సోరియాసిస్ అని చెప్తుంటాం. కొందరి లోపల చంకల్లో గానీ, మోకాల్లో గానీ, ఎక్కడైతే మడతల్లో గానీ వచ్చేటువంటి సోరియాసిస్, ఫ్లెక్సార్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్ అని చెప్పేసి చెప్తుంటాం. అండ్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ చర్మంలో ప్రతి ఒక్క భాగం లోపల ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా ఎక్కడైనా గానీ రావడానికి అవకాశం ఉంటుంది. పై పొర మొత్తం గూడా పొలుసులుగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కొందరి లోపల గట్టేట్ సోరియాసిస్, పస్చులర్ సోరియాసిస్ అని చెప్పి చెప్తుంటాం. పస్చులర్ సోరియాసిస్ లోపల చీమతో కూడుకున్నటువంటి గడ్డలు శరీరం మొత్తం గూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల విపరీతంగా నొప్పి, దాంతో పాటు రికరెంట్‌గా ఫీవర్ రావడం అనేది పస్చులర్ సోరియాసిస్‌లో చూసేటువంటి లక్షణం. సో, లక్షణం గుర్తించి అంటే చాలామంది చెప్తుంటారు, "సార్ మేము అన్ని రకాల టెస్ట్ చేయించినాము. దేంట్లో గూడా సోరియాసిస్ అనేది లేదు" అని చెప్తుంటారు. బట్ సోరియాసిస్‌కి నిర్ధారించడానికి ఎలాంటి టెస్ట్ అనేది లేదండి. వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగానే మనం సోరియాసిస్‌ని డయాగ్నోజ్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. అది సోరియాసిస్సా? మిగతా ఇంకేదైనా ప్రాబ్లమా? అనేది గుర్తించడానికే డయాగ్నోసిస్‌లో కొన్ని ఇన్వెస్టిగేషన్ చెప్తుంటాం. కానీ సోరియాసిస్సే అని నిర్ధారించడానికైతే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అందుబాటులో లేవు. సో, ఒకసారి సోరియాసిస్ వచ్చినట్లయితే అది ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ లైఫ్ లాంగ్ అప్లికేషన్స్, లోకల్ అప్లికేషన్స్, క్రీమ్స్, లోషన్స్, సోప్స్ వాడాల్సిన అవసరం లేదు. హోమియోపతి లోపల శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో గానీ ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాల్ చేసి ఇమ్మీడియేట్‌లీ
డాక్టర్ కేర్ హోమియోపతిని అప్రోచ్ అవ్వండి. కాజ్ ఏంటి? దేనివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనేది గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తారు. సార్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ సోరియాసిస్ ఉన్నవాళ్ళు? సోరియాసిస్ లోపల ఆహార నియమాలనేది కూడా ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే సోరియాసిస్ వస్తే హోమియోపతి మెడిసిన్స్ వాడితే హోమియోపతి మెడిసిన్స్‌కి పథ్యం అని అనుకుంటారు. బట్ హోమియోపతి మెడిసిన్సే కాదు, ఎలాంటి వైద్యం తీసుకున్నప్పటికి కూడా సోరియాసిస్ పేషెంట్స్ ఎక్కువగా మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. తగినంత నీరు అనేది అవసరం శరీరానికి. హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటూ తగినంత నీరు తీసుకోవడం గానీ ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఎక్కువగా సీ ఫుడ్ ఎక్కువ తీసుకున్న సందర్భాల లోపల కూడా సోరియాసిస్ లోపల పొలుసు అనేది రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మసాలా ఆహార పదార్థాలే కానీ, వంకాయ, ఆలుగడ్డ, గోంగూర ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ పొలుసుగా రాలే స్వభావం అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని రకాల ఫుడ్‌ని అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడుకున్నట్లయితే ఈ సోరియాసిస్‌ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.